తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువగా మూవీస్ చేస్తూ కోలీవుడ్ లో సెటిల్ అయ్యాడు వైభవ్. విశేషం ఏంటంటే వైభవ్ అన్న సునీల్ రెడ్డి కూడా నటుడే. పలు సినిమాల్లో కీలక పాత్రల్లో మెరిసిన సునీల్ కి జైలర్ సినిమాలో పాత్ర ఎంతగానో పేరు తెచ్చింది. తాజాగా వీరిద్దరూ కలిసి ఓ తమిళ చిత్రంలో నటించారు. అదే పెరుసు. మార్చి 15న తమిళనాట థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది. పూర్తి స్థాయిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన పెరుసు ఎలా ఎంటర్టైన్ చేస్తుందో చూద్దాం. సినిమా కథ ఏంటంటే, హలసాయం అనే వ్యక్తి ఓ ఊళ్ళో పెద్ద మనిషిలా ఉంటాడు. అతనికి ఇద్దరు కొడుకులు. చిన్న కొడుకు జులైగా తాగి తిరుగుతుంటాడు. అయితే ఒకరోజు హలసాయం చనిపోతాడు. ఆ విషయం మొదటగా తన పెద్ద కొడుకు చూస్తాడు. అయితే అతను చనిపోయిన బాధ కంటే ఎలాంటి పరిస్థితులలో చనిపోయాడనేది చూసి ఇబ్బంది పడతాడు. అదే విషయం తన తమ్ముడికి చెప్పగా అతను వచ్చి చూస్తాడు. ఆ రకంగా ఎలా చనిపోతాడనేది ఇద్దరికి అర్థం కాదు. ఇక ఇద్దరు ఆ విషయం ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేయాలని డాక్టర్ని సంప్రదిస్తారు. కానీ ఫలితం శూన్యం. అసలు హలసాయం ఎలా చనిపోయాడు? ఆ పరిస్థితిలో చనిపోయిన హలసాయం బాడీని ఎవరికి కనబడకుండా కుటుంబం అంతా ఎలా మేనేజ్ చేశారనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. మూవీ ఎలా ఉందంటే, సినిమా ప్రారంభంలో ఓ కుర్రాన్ని హలసాయం కొట్టే సీన్ తో ఆసక్తిగా మొదలవుతోంది. అయితే హలసాయం చనిపోయిన తర్వాత కథ పూర్తిగా కామెడీగా మారిపోతోంది. అసలు మనిషి చనిపోతే ఏడవాలి, కానీ అతను అలాంటి ఒక పరిస్థితిలో చనిపోతే ఎవరు చూడకుండా దానిని మేనేజ్ చేసే పనిలో కుటుంబం అంతా ఇబ్బంది పడడం ఫుల్ కామెడీగా అనిపిస్తోంది. ఇది ఫ్యామిలీతో కలిసి చూడలేకుండా ఒక బోల్డ్ కంటెంట్ మీద నడుస్తోంది. అయితే అది బోల్డ్ కంటెంట్ అయినప్పటికీ సెన్సిబుల్ కామెడీ ఉంటుంది. ఇండివిజువల్ గా చూస్తే ఫుల్ నవ్వుకుంటారు. నిజానికి ఇలాంటి ఓ పాయింట్ మీద ఇంతవరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. కొత్త కాన్సెప్ట్ బాగుంది. అయితే కాస్త మధ్యలో డ్రాగ్ చేశారు. సినిమా మొత్తం ఓకే పాయింట్ తో నడవడం కాస్త లాగ్ అనిపించినా ఎక్కడో ఒక దగ్గర నవ్వుతూనే ఉంటాం. సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ ఓకే. ఎడిటింగ్ పర్వాలేదు. మధ్యలో కొన్ని సీన్లు ట్రిమ్ చేస్తే బాగుండు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ప్లస్ పాయింట్స్ ఏంటంటే, సునీల్ రెడ్డి, వైభవ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సహజంగా మన ఇళ్ల చుట్టుపక్కలతో పాటు బంధువులలో వివిధ మనస్తత్వాలతో ఉండే మనుషులు, వారి క్యూరియాసిటీ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. మైనస్ పాయింట్స్ ఏంటంటే, పాయింట్ కొత్తదైనప్పటికీ కొంచెం ఇబ్బంది కలిగించేది కావడంతో జాగ్రత్తగా డీల్ చేయాల్సిన పరిస్థితి. అందరూ కలిసి కూర్చొని చూస్తూ నవ్వుకోలేని పరిస్థితి ఉంటుంది. అదే ఈ సినిమా విషయంలో ఒక లోపంగా కనిపిస్తోంది. కథ మొత్తాన్ని ఒకే అంశం చుట్టూ తిప్పడం వల్ల, ఒకే విషయంపై సాగదీయడం వల్ల ఆడియన్స్ కి కాస్త అసహనం కలుగుతోంది. ఓవరాల్ గా చెప్పాలంటే, హాస్యభరితమైన కథల ప్రధానమైన ప్రయోజనం కుటుంబ సమేతంగా వాటిని చూడగలిగినప్పుడే. అయితే ఆ హాస్యాన్ని ఏదైనా ఒక ఇబ్బందికరమైన అంశంతో ముడిపెట్టినప్పుడు ఆ ప్రయోజనం నెరవేరకుండా పోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి ఒక ప్రయత్నంగానే ఈ కంటెంట్ కనిపిస్తోంది. వన్ టైం వాచబుల్ మూవీగా చెప్పొచ్చు. రేటింగ్ విషయానికి వస్తే, ఈ మూవీకి మా ఛానల్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 2.5 out of 5.